ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు కార్తీక మహత్యం నుండి 10వ రోజు కథను 11వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఈరోజు ఉపఖ్యానంలో సుశీల మందార వృత్తాంతం, అంటే మందరుడి యొక్క వృత్తాంతం, అలాగే పురాణ శ్రావణం గురించి తెలుసుకోబోతున్నాం. రాజోత్తమ, తిరిగి చెప్పుతూ వినుము. కార్తీక మాసం నందిన అవిషి పువ్వులతోని హరిని పూజించేవాడు పాపము నశించునని, చంద్రాయణం వ్రతఫలం పొందునని, కార్తీక మాసం నందున గరికతో కుశలతో హరిని పూజించేవాడు పాపవిముక్తుడై వైకుంఠాన్ని చేరునని, కార్తీక మాసం నందున చిత్రరంగంతో కూడిన, అంటే నానా రకాల రంగులతో కూడిన వస్త్రాలను హరిని సమర్పించినట్లయితే మోక్షాన్ని పొందుతారని చెప్పడం జరిగింది. కార్తీక మాసం నందున స్థానం అనుసరించి హరి సన్నిధిలో దీపమాలను ఉంచినట్లయితే పురాణం చెప్పే వాడిను, పురాణమును వినేవాడును, హరినామ స్మరణను తలసిన వాడును వారి యొక్క పాపము నశించునని చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఒక పూర్వగాథను, అది విన్న మాత్రం చేతన పాపములు పోవునని, ఆరోగ్యమును ఐశ్వర్యమును ప్రాప్తించునని ఎటువంటి ఆశ్చర్యం ఉండదు. దీన్ని చెప్పడం ప్రారంభిస్తున్నాను, వినుము. కళింగ దేశమునందున మంత్రుడని ఒక బ్రాహ్మణుడు గలడు. అతను స్థానము వందనమును విడిచి పెట్టేవాడై ఉండేవాడు. అతనికి మంచి గుణములు కలిగిన ఒక సుశీల అనే పేరు గల ఒక భార్య ఉండును. ఆమె పతివ్రత, వ్రతపారాయణురాలు, సమస్త సాముద్రిక లక్షణాలతో కూడినదని, ఆడవారితో శ్రేష్ఠురాలే ఉండును. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్మార్గుడైనప్పటికీ అతను సేవ చేస్తూ ఉండేది. తర్వాత జీవోపానము తెలియక కూలికిపోయి కష్టపడి కత్తిని ధరించి అడవిలో మార్గానికి వెళ్ళి అతను దారి మధ్యలో వచ్చిన వ్యక్తులని అడ్డగించి ధనము ధాన్యమును దొంగలించేవాడు ఆ యొక్క మందరుడు. అట్లా చౌర్యం వలన, అంటే దొంగతనం వలన సంపాదించిన వస్తువులు ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనంతో కుటుంబాన్ని పోషించుచుండును. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు శౌర్యం కొరకై మార్గమునకు కనిపెట్టి ఉండి, మార్గంలో వచ్చేవారికి బ్రాహ్మణుని పట్టుకొని మద్ది చెట్టుకు కట్టి అతను సొమ్మంతా కూడా హరించును. ఇంతలోని క్రూరమైన ఓ కిరాతకుడు వచ్చి ఆ ఇద్దరును బ్రాహ్మణునికి చంపి ఆ ధనమును తను హరించును. తర్వాత గృహంలో ఉన్న పెద్ద పులి కిరాతను మనసు గ్రంథములో ఆగ్రహించి వచ్చి వాణ్ణి కొట్టుచు కిరాతకుడు కత్తితో పులిని కొట్టాడు. ఇట్లా ఇద్దరి మధ్య పరస్పరమును కలయికలో ఒకరు పొడుచుకొని చనిపోయారు. ఇట్లా ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకానికి పోయి కాలక్రమం అనుసరించి యాతన పడుచు యమ మార్గంలో యమవట్ల చేతను బాధపడుతూ ఉన్నారు. భయంకరమైన అవస్థలో
సలసలలాడుతున్న నరకములో పడి ఉన్నారు. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని యొక్క భార్య సమస్త ధర్మము చేత చేయుచు అపారవంతులై హరిభక్తులై సజ్జనులకు ఆహ్వానం చేసి సేవ చేస్తూ ఉండేది. భర్తను ధ్యానించి, ఓ రాజా, ఎట్లా ఉండగా దైవస్థేత్ ఒక యతేశ్వరుడు వచ్చును. ఆ గ్రామం నందున తన గృహముకు వచ్చును. హరినామ స్వర్ణామృతం పానము చేయుచు సమస్త వస్తువులను హరిని దర్శించుట ఆనందమగునని అతను ఆ ఇంట్లోకి వచ్చి చెప్పును. హామిని ఆయన చూసి భిక్షం అడిగి, అయ్యా యతుపుంగవ, మీరు మా ఇంటికి వచ్చితిరని నేను తరించితిని. నీ వంటి వారు దర్శనం దుర్లభం. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనెక్కడని చేత ధ్యానముచు హరిని స్మరిస్తూ ఉన్నాను. ఆమె ఇట్లా చెప్పగా విని యతేశ్వరుడు ప్రియ భాషని శ్యామదాయిని ఆమెతో ఇట్లా అనెను. అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ దిన సాయంత్రం కాలంలో హరినామ స్మరణతో మీ ఇంటిలో పురాణ గాథను జరిపించవలను. ఆ పురాణమునకు దీపం కావలను. నూనె తెచ్చుదుము. కనుకనే నీవు వత్తిని వేసి ఇమ్ము అని చెప్పడం జరిగింది. దీనికి ఆమె ఒత్తి తెచ్చడం జరిగింది. ఈ చిన్నది దీపపాత్రను ఒత్తిని తను ఇచ్చినందుకు యతేశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించారు. ఆ యతియు ఆ దీపమును నుంచి హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణం శ్రావణం చేయించాడు. ఆమెని ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రావణంకు రండండి చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్రత చిత్తముతో మనసుతో పురాణాన్ని వింది. తర్వాత యతీశ్వరుడు ఇచ్చగా కార్యక్రమం చేసి అచ్చటి నుండి మరలాడు. కొంతకాలానికి హరిధ్యానం చేతను జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందినది. ఇంతలో శంఖచక్ర గదాధారుడై చతుర్భుజాలతో పాద ప్రక్షాళనను పీతాంబర దారుడైన విష్ణుదూతలు దేవతలచే తోటి ఉన్న పుష్ప విమానంతో ముత్యాలతో వనమాలికలతో రచించబడుతున్న వస్త్రాలతో ఆభరణాలతోని అలంకారితులై విమానం తీసుకుని వచ్చి సూర్యుని వలె ప్రకాశించిన ఆ విమానం నందున ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతళంతో చేయించుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకానికి చేరారు. ఆమె వైకుంఠానికి పోవచ్చు మార్గమధ్యమును వర్షంగా చూసి అచట తర్వాత నరకమునకు ఉండుట ఆశ్చర్యపోయింది. విష్ణుదూతలతో ఎట్లాను, ఓ విష్ణుదూతలారా, నిమసు మాత్రం ఉండండి. ఈ నరక కోపంలో నా భర్త ముగ్గురితో పీడింపబడుతూ కారణమేమి? ఈ విషయం మాకు చెప్పవలను. వీడు నీ భర్త. వీడు కొలిసి చేయి అంటే దొంగతనం చేసిన పరద్రవ్యమును అపహరించి వేదోక్తమైన ఆచారం వీధులు పెట్టి దుర్మార్గం పనులు చేశాడు. అందువలన వీడు పీడింపబడుతున్నాడు. ఈ రెండు బ్రాహ్మణులు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతర బాల్యం నుండి మిత్రుడైన వాడికి వానికొకరిని చంపి వాని ఫలితం అపహరించి ఇతన దేశమునకు పయనం కావడానికి పోచుండగా భర్త చేతను హరించబడ్డాడు. అట్టి పాపాత్ముడు కనుకనే ఇతడు నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఈ మూడేవాడి కిరాతకుడు.
వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణులకు చంపాడు, అందుచేతన వీడు నరకం అనిపిస్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో కిరాతకుడు మరియు పులి మధ్యన యుద్ధం జరిగింది. ఈ పులి పూర్వమునందున ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడిగా ఉండేది. ద్వాదశి వ్రతం నాడు భక్ష్యమును తినకూడని వస్తువులు తింది. అందుచేతనే ఈమెకి కూడా నరకం వచ్చింది. ఇట్లా నలుగురు నరకమునందున బాధపడుతున్నారు. ద్వాదశి నాడు చెయ్యే వాటి వలన నూనె వాడకూడదు. విష్ణు దూతలు ఇట్లా చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకం నుండి ముక్తి పొందగలరు అని అడిగాను. ఆ మాట విని దూతలెట్లా అనిను, అమ్మ, కార్తీక మాసం నందు నీ చేత చేయబడిన పుణ్యమునందున పురాణ శ్రావణ ఫలితం వల్ల నీ భర్త కిమ్ము, దానితో వాయి ముక్తులగును. ఆ పురాణ శ్రావణార్థమై దీపమును నువ్వు సమర్పించిన వత్తి పుణ్యం ఈ కిరాతనికి ఇవ్వు. అలాగే దాని వలన వారి ముక్తి అవుతును. పురాణ శ్రావణం చేతను ప్రతి గృహమునందుకు పోయి ప్రజలకు పిలిచిన పుణ్యము ఈ యొక్క పుణ్యాన్ని దాన్ని ఇవ్వడండి. ఆ పుణ్యం చేతన పుణ్యదానముల చేత వాడి ముక్తిని పొందగలడు. విష్ణుదూతలారా, ఈ మాటలు విని ఆశ్చర్యం నుండి బ్రాహ్మణ స్త్రీ ఆ యొక్క పుణ్యమును వారికి ఇచ్చును. దాని చేతను వారు నరకం నుండి విడుదలై దివ్య విమానం ఎక్కి స్త్రీతో కలిసి ఆ మహాజ్ఞానులు పొందారు, ముక్తి పొందారు. కాబట్టి కార్తీక మాసనందున పురాణం శ్రావణం అని చేయించేవాడు హరి లోకమునందురని, ఈ చరిత్రం వినేవారు మనోవాక్యముల చేత మహాపాపాలు చేసిన అయినప్పటికీ ఇవి దగ్ధమై నశించి మోక్షాన్ని పొందుతారు. ఇది మనకు సుశీల మందర యొక్క ఉపాఖ్యానం సంపూర్ణం. తిరిగి మరో కార్యక్రమంలో మరో కథను చూస్తాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయి మహిషి గోబ్రాహ్మణేమి సమస్త నిత్యం. సమస్తలోక సుఖనోవంతు, సమస్తలోక సుఖనోవంతు, సమస్తలోక సుఖనోవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.